అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరంలో మీ కుటుంబంలో అందరికీ ఆనందం, ఆరోగ్యం నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మార్నింగే లేచి ఇల్లంతా శుభ్రంగా కడుక్కొని నేనైతే పూజ స్టార్ట్ చేశాను. పూజ కంప్లీట్ అయిపోయింది. మా ఆయన బాయికాడికి వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చాడు, అవి కూడా పెట్టేశాను. దేవుడికి దీపం ముట్టించి ఫ్లవర్స్ అయితే పెట్టాను నేను. అందరూ బాగుండాలి, అందరం ఆరోగ్యంగా ఏ గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని దేవుడికి అయితే మొక్కుకున్నాను. ఇక్కడ మా అత్తమ్మ కడపను ఊదిస్తుంది. మేమైతే ఇలానే అంటాము, కడపను ఊదిస్తుందని. మీరు ఎలా అంటారో కమెంట్ చేయండి. కడపకు ఇలా బొట్లు పెట్టి పసుపు రాసి బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ప్రతి శుక్రవారం, శనివారం, ఇంకా సోమవారం బొట్లు అయితే ఖచ్చితంగా పెడతాం. అది అయిపోగానే నెక్స్ట్ ఇక్కడ మా అత్తమ్మకి నేనైతే పసుపు పెడుతున్నాను. అది అయిపోగానే నేను కూడా పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక వంట పని స్టార్ట్ చేయాలి. పప్పు అయితే ఉడకబెట్టేసాము. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత మిక్సీకి వేసి అందులో బెల్లం వేసి మిక్సీ అయితే పడుతున్నాను నేను. మా అత్తమ్మ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పిండి రెడీగా పెట్టుకొని అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా రెడీగా పెట్టుకున్నాను. మా అత్తమ్మ బచ్చాలు చేయడం అయితే స్టార్ట్ చేసింది. చూస్తున్నారు కదా, ఇలానే చేసింది బచ్చాలన్నీ. మీరు ఇలానే చేస్తారా లేకపోతే ఇంకెలా చేసుకుంటారు కమెంట్ చేయండి. నేను 2-3 చేయడానికి ట్రై చేశాను కానీ రాలేదు. ఇక నా వల్ల కాదని మా అత్తమ్మకే ఇచ్చేసాను, తనే చేసింది మొత్తం. నేను జస్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేశాను అంతే. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఒత్తుకోవాలి నీట్గా. లోపల పెట్టుకున్న పూర్ణం బయటికి రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేనైతే ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. ఎంత నీట్గా చేసినా కూడా కొంచెమైనా బయటకు వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మా చిన్నోడు వచ్చి వెయిట్ చేస్తున్నాడు, ఎప్పుడు చేస్తారా, ఎప్పుడు తిందామా అని. స్వీట్ అంటే పిల్లలకి చాలా హ్యాపీ ఉంటుంది కదా. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేనైతే కంకణాలు రెడీ చేస్తున్నాను. నాకైతే కంకణాలు కట్టడం రాదు, ఏదో అలా అయితే ట్రై చేస్తున్నాను. బాగానే వచ్చాయి. ఇక్కడ అయితే మా అత్తమ్మ నాకు కంకణం కడుతుంది. అలాగే ఇంట్లో ఉన్న అందరం కట్టుకున్నాము. చూసారా కంకణాలు ఎలా కట్టాను? బాగుంటే కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. పచ్చాలు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ పచ్చడి కోసం కొత్త కుండలో చింతపండు వేసి నానబెట్టాను. అదైతే కాసేపు నానబెట్టి తర్వాత కలిపాను. నెక్స్ట్ ఇక్కడ కొంచెం బెల్లం వేసి అది కరిగేలాగా కలుపుతూ ఉన్నాను. మంచిగా కరిగిపోయింది. బెల్లం కరిగిన తర్వాత నెక్స్ట్ అయితే మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా సోంపు వేసుకోవాలి. అలాగే జీలకర్ర కూడా వేసుకోవాలి. మేమైతే వేసుకుంటాం, మీరు వేసుకుంటారో లేదో కమెంట్ చేయండి. అలాగే మీరు పచ్చడిలో ఏమేమి వేసుకుంటారో కూడా కమెంట్ చేయండి. ఉగాది పచ్చడి అంటే వేప పువ్వు ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ మా అత్తమ్మ వేప పువ్వు తెంపి వేస్తుంది. మా ఆయన చాలానే తీసుకొచ్చాడు. నెక్స్ట్ పచ్చడి కూడా రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి మా అత్తమ్మ అయితే దీపం ముట్టిస్తుంది. కుండ జారిపోకుండా కింద కొన్ని బియ్యం పోసి కుండ మంచిగా నిల్చోబెట్టి దీపం అయితే పెట్టింది. దేవుడికి మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని పచ్చడి అయితే అక్కడ పెట్టేసాము. ఒక కంకణం అయితే కుండకి కట్టాలి. మీరు కడతారా లేదా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 కాకులలో
బచ్చాలు అయితే వేసి పెడుతున్నాం దేవుడి దగ్గర ప్రసాదంగా. ఫస్ట్ దేవుడికి పెట్టినాకనే మనం తినాలి కాబట్టి ఇక్కడ మా అత్తమ్మ అయితే దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ కొడుతుంది. కొన్ని కొబ్బరి నీళ్ళు అయితే అందులో పడుతుంది, వేయాలి కంపల్సరీ. నేనైతే అంత తొందరగా కొబ్బరికాయ కొట్టను, చాలా టైం పడుతుంది. నెక్స్ట్ ఇక్కడ అంతా రెడీ అయ్యాక దేవుడికి ప్రసాదంగా అయితే పెడుతున్నాము. ఒకసారి పచ్చడినంతా కలిపి అదైతే గ్లాస్లో పోసుకొని దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాము. మీరు ఇలానే చేస్తారా లేకపోతే ఇంకెలా చేస్తారో కామెంట్ చేయండి. అలాగే ఈ ఉగాది మీరు సిటీలో చేసుకుంటున్నారా లేక విలేజ్లో చేసుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. ప్రసాదం అంతా పెట్టేసాక అయితే ఇక్కడ మేమైతే దేవుడికి నైవేద్యంగా పెట్టేసి కాసేపు దేవుడి ముందు అలాగే ఉంచి తర్వాత తింటాము. ఒక 5-10 మినిట్స్ అలా తర్వాత తింటాము. దేవుడికి మొక్కుకొని నేనైతే పచ్చడి తాగుతున్నాను, చాలా బాగుంది. బచ్చాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం కాబట్టి చాలా టేస్టీగా ఉంది. టేస్ట్ ఎట్లుందిరా? చెప్పు. మాది సూపర్ ఉందని చెప్పు. చెప్పంటే అంతే. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. బాయ్.